పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 18వ పద్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆ మదగజాలు ఇతరులు ఎవరూ తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూశాయి. రహస్యార్థం ఇలా ఏకాంతం నిస్సంకల్పం విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి ఇలా అనుకుంటూ ఉన్నాయి. తోయజగంధంబు దోగిని చల్లని, తోయజగంధంబు దోగిన చల్లని, మెల్లని గాట్పుల మీనులలర, కమల నాలాహార విమల వాక్కల హంస, రవములు చెవుల పండువులు సేయ, పుల్లదిందీవరాంబోరుహమోదంబు ప్రాణరంధ్రంబుల గారవింప, నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన కవరముల వాడు దీర్ప, త్రిజగదభినవ సౌభాగ్యదీప్తమైన విభవ మీక్షణములకును విందు చేయ, నరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్త భయూదంబు మృడుగు జొచ్చే. భావం: ఇతరులు ఎవరూ తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూసిన ఆ మదగజాలు వాటి దేహాలకి పద్మాల వాసనలతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. తామరతోళ్ళు తిన్న రాయంచల అనగా రాజహంసలు కలకలా రావాలు చెవులు పండుగ చేస్తున్నాయి. విరిసిన తెల్ల కమలాలు కలువల సువాసనలు ముక్కులకు తృప్తి కలిగిస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తున్నాయి. ముల్లోకాలకి సరికొత్త సౌభాగ్యాన్ని పుట్టించే ఆ సరస్సు యొక్క శోభ కళ్ళకి ఆనందం కలిగిస్తోంది. దాంతో ఆ మత్తేభాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరచి ఆ మడుగులోకి దిగాయి. రహస్యార్థం: ఇలా ఏకాంతం నిస్సంకల్పం విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి పూర్వ కృత సత్ వాసనలతో స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయం అలరారుతుండగా, కుటీచక బహూదక హంస పరమహంస అనగా ఆశ్రమ విశేషాలు సన్యాసులలో శ్రేష్ఠులు అయిన పరమహంసల బ్రహ్మ విచారణ శ్రవణ ఆనందాలు కలుగగా, శుద్ధ సాత్వికమునకు వృత్తుల అనగా ప్రాణాయామ శ్వాసలు చేత నాసికారంధ్రాలు పూర్ణీభవించగా, సత్సంకల్ప కల్లోల పరిణామ జలాల చేత జిహ్వా చాపల్యం శాంతించగా, అవస్థాత్రయంతో కూడి ఉండే ఇంద్రియ వ్యాపారాల అధిదేవతలను ఆయత్తపరిచి మానసికాసారం ప్రవేశించాడు అని జీవుడు రూపములో ఆ గజేంద్రునిగా భావించి ఇక్కడ అద్భుతమైనటువంటి రహస్యార్థాన్ని భావాన్ని అందించారు భక్త కవి పోతనామాత్యులు.